ఓం శ్రీ గురుభ్యో నమః. మన భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము ఒక భాగం. అయితే ఈ తీర్థయాత్రలు చేసేటప్పుడు మన మన యొక్క అవసరాలు తీర్చుకుంటూనే మన కోరికలు నెరవేర్చుకోవటానికి భగవంతుని వేడుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము. అయితే దీనిలో కొంత భాగంగా వివిధ దేవాలయాలలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలు సేకరించడం జరిగింది. ఉదాహరణకు మన భాగ్యనగరంలో కాశీబుగ్గ దేవాలయం ఉన్నది. అంటే కిషన్ బాగులో మన మూసీ నది ఒడ్డున కాశీబుగ్గ దేవాలయం ఉంది. అయితే మనము శివార్చన చేయడానికి ఒక శివలింగం మీద నిరంతరం దారబడడానికి ఒక ధారాపాత్ర మనం వేలాడదీయడము, దానికి గోముఖం అమర్చడము, ఒక్కొక్క చుక్క నిరంతరం పడడానికి ఏర్పాట్లు మనం చేసుకుంటాం. అది మన మానవ ప్రమేయంతో. అయితే మానవ ప్రమేయం లేకుండా గంగమ్మ తనంతట తాను భూమి నుంచి వచ్చి శివలింగాన్ని అర్చించడము ఈ కాశీబుగ్గ దేవాలయంలో మనం చూడవచ్చు. మన అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 145 నుంచి బౌద్ధుర్పురా పోయే రోడ్లో మూసీ నది ఒడ్డున ఈ ఆలయం ఉన్నది. అంటే మురళీ మనోహర ఆలయానికి ఇది ఉపాలయం అన్నమాట. ఇది ఎండోమెంట్ వాళ్ళ విభాగం కింద ఉన్నది. మీరు వెళ్ళి దర్శించండి. ఇది ఎంతో పురాతనమైన టెంపుల్. దీంట్లో నంది నోట్ల నుంచి వచ్చే నీళ్లు శివలింగాన్ని అర్చించడము ఇదివరలో ఉన్నది. ఇప్పుడు కొంత మార్పులు జరిగినాయి. నంది కింది భాగం నుంచి నీళ్ళు వచ్చి ఈ గంగ వచ్చి ఈ శివలింగాన్ని అర్చించడం జరుగుతుంది. అంటే మనకు ఇప్పుడు ఏదైనా శక్తి కావాలనుకున్నప్పుడు మనము పంచభూతాలను ఆశ్రయించడం జరుగుతుంది. అంటే మనం ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించినప్పటికీ మన మానవ ప్రమేయం లేకుండా అంటే పంచభూతాలను వాడుకొని మన శాస్త్ర విజ్ఞానాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనము ఈ విధానాన్ని మనం చూడవచ్చు. గంగ తనంతట తాను రావడము, ఈ శివలింగాన్ని అర్చించడము, ఆ విధమైనటువంటి ఏర్పాటు మనం ఇక్కడ చూడడం గమనించవచ్చు.